భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు అసలు పరీక్ష రాబోతుంది. ఏంటయ్యా అంటే యోగి ఆదిత్యనాథ్ గెలవటం అన్నది భారతీయ జనతా పార్టీకి చాలా ముఖ్యం. 2014 సంవత్సరం వరకు భారతీయ జనతా పార్టీ 14 సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉంది. 2014లో వాస్తవంగా ఓ 15, 20, 25 గెలుచుకోగలం ఉత్తరప్రదేశ్‌లో అనుకున్నటువంటి స్టేజ్ నుంచి ఏకంగా 73 స్థానాలు గెలిచారు 80కి గాను. అది అనూహ్యమైనటువంటిది. అది భారతీయ జనతా పార్టీకి అక్కడ ఉత్తరప్రదేశ్‌లో ఉన్న ప్రజలు ఎందుకు అట్లా కోరుకుంటున్నారంటే, అంతకుముందు గజియాబాద్‌లో జరిగినటువంటిది హిందువుల ఊచకోత నుంచి అనేక అంశాలు తెర మీదకొచ్చినాయి. దాంతో ఒక్క ముస్లింకి కూడా సీట్ ఇవ్వం అన్నటువంటి నినాదంతో 2016లో పోటీ చేస్తే 330 సీట్లతో అధికారంలోకి వచ్చింది భారతీయ జనతా పార్టీ. ఆ తర్వాత 2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భాను ఘన విజయం సాధించింది. సీట్లు తగ్గిన పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు పెరిగినాయి. మళ్ళీ 2021లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ పెరిగింది, సీట్లు తగ్గినా కూడా. అంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది, సీట్లు అరమరికలు అంటే మిగతా వాళ్ళతో జాయినింగుల వలన, కూటముల వలన కొంత తేడా వస్తుండొచ్చు. 2024లో మాత్రం దెబ్బతింది. దాదాపు అంతకుముందు ఉన్నటువంటి సీట్లతో పోల్చుకుంటే తగ్గినటువంటి సీట్లు అయితే కనబడుతున్నాయి. అయితే ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో జరగాల్సింది ఇప్పుడే జరగబోతున్నాయి. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్లో జరిగిపోయేటటువంటి అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్ గెలిస్తే దాదాపుగా దేశంలో అధికారం ఎవరు ఉత్తరప్రదేశ్లో గెలుస్తారో వాళ్ళకే అధికారం హస్తగతమైనట్టు. యునైటెడ్ ఫ్రంట్ అయిన, నేషనల్ ఫ్రంట్ అయిన, కాంగ్రెస్ అయిన, భారతీయ జనతా పార్టీ అయిన. కాబట్టి అది అతిపెద్దదైనటువంటి పరీక్ష. ఉత్తరాఖండ్, పంజాబ్ ఇవన్నీ పెద్ద పరీక్ష కాదు. ఉత్తరప్రదేశ్ పెద్ద పరీక్ష భారతీయ జనతా పార్టీకి.